హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మక్క పోపులు పెట్టి. ఈవినింగ్ స్నాక్ కోసం ఏమున్నాయని చూస్తుంటే బెల్ పెప్పర్స్ ఉన్నాయండి ఇంట్లో. సో నేను ఒక ఆరెంజ్ కలర్ బెల్ పెప్పర్ని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసేయండి. సో తర్వాత దీంట్లోకి కొన్ని ఆనియన్స్ సన్నటి ముక్కలు తరిగేసి అవి కూడా దీంట్లో యాడ్ చేసేయండి. ఇంకా ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. రాగా తినేవి వేసేయవచ్చు, రాగా తినలేనివి ఉడకబెట్టుకుని కలుపుకోవచ్చు అనమాట. నేను కీరా కూడా వేసాను. కీరా ఈ మధ్య చెప్పారండి చెక్కుతో తింటేనే చాలా మంచిదంటండి. అందుకని నేను పీల్ చేయకుండా అట్లానే కట్ చేసేసి ఇవి కూడా వేసేసి ఈ మూడు మిక్స్ అయ్యేట్టుగా మంచిగా కలిపేసేయండి. కలిపేశాక దీంట్లో మరి పిల్లలు ఇట్లా పెద్దవాళ్ళు అయితే నిమ్మరసం వేసుకుని కొత్తిమీర వేసుకుని ఇలా తినేస్తాం, హాయిగా తినేస్తాం. కానీ పిల్లలకి ఏదో ఒక మెరుపు చూపించాలి కదా. సో ఇంట్లో ఇట్లాగా బయట నుంచి తెచ్చిన శనగపప్పు ఉందన్నమాట. అది మసాలా శనగపప్పు కొద్దిగా వేశాను. మళ్ళీ తర్వాత ఇంట్లో పల్లీలు వేయించి అవి కూడా కొన్ని యాడ్ చేస్తే ఇంకా పిల్లలు నో అనే ప్రసక్తే లేదు కదా. ఈ పల్లీలు కూడా వేసేస్తే హ్యాపీగా తినేస్తారు. మనం కూడా హాయిగా తినేయచ్చండి. అప్పుడప్పుడు ఎక్కువ వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే ఏవైనా తినేయచ్చు. ఇలా తిని ఒక కప్పు గ్రీన్ టీ తాగితే హ్యాపీగా డిన్నర్ కోసం ఆకలిస్తూ ఉంటుంది అన్నమాట. హెల్దీగా పొట్టను ఊరికే నింపేయకుండా ఇట్లా లైట్ స్నాక్ తీసుకోవటం అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఇలా కలిపేసి మరి దీంట్లో కొత్తిమీరని యాడ్ చేసుకుని బాగా మిక్స్ అయ్యేట్టు కలిపేయండి. ఈ ఉల్లిపాయలు కూడా మొత్తం ఆ ఫ్లేవర్ అంతా అన్నిటికీ వచ్చేట్టు పైనుంచి కొత్తిమీర వేసేసి మరి దీంట్లో ఇప్పుడు నిమ్మరసాన్ని కూడా పిండేసుకుందాం. ఇంకా పుల్ల పుల్లగా అలా చాలా బాగుంటుందండి. మనకైతే ఇట్లా తినేస్తాము, పిల్లలకైతే ఇంకా కారం కావాలి, స్పైసీ స్పైసీ అంటారు కనుక మరి కాస్త కారం మరి కాస్త సాల్ట్ కూడా యాడ్ చేస్తే పిల్లలు జామ్ జామ్ అని తినేస్తారనమాట. సో ఇట్లాగా రెడీ అయిపోయిందండి. దీన్ని మనం డిష్లోకి వేసి పిల్లలకి సర్వ్ చేసుకోవచ్చు. ఇట్లా హెల్దీగా టేస్టీగా చక్కగా ఈవినింగ్ 4 o'clockకి ఈ విధమైన స్నాక్ తీసుకుంటే మనకి చాలా చాలా హెల్దీ. చూస్తున్నారు కదా. మరి ఈ రెసిపీ నచ్చితే మీకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బెల్ని క్లిక్ చేయండి, అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే మరిన్ని వీడియోల నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి.